ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో లాస్ట్ క్లాస్లో మనము మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, సో వీటికి సంబంధించి భారతదేశంలో ఏర్పాటు చేయబడిన నియమించబడిన విభాగాలు ఏంటి, సంస్థలు ఏంటి, అదేవిధంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, సో ఐ ప్రిజం కానివ్వండి లేదా క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా ప్రోగ్రామ్స్ అని అన్నాం. సో వీటి గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ ఏంటి అని అన్నప్పుడు భౌగోళిక సూచికలు అని అంటాము, జియోగ్రఫికల్ ఇండికేషన్స్. భౌగోళిక సూచికలు 2022 సంవత్సరంలో సో భారతదేశంలో ఏ ఐటమ్స్ కు భౌగోళిక సూచికలు అనేవి కేటాయించడం జరిగింది. సో ఎప్పుడైతే మనము భౌగోళిక సూచికలు అని అంటున్నాం, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అని అంటున్నాం, సో ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ను ఎవరు అలాట్ చేస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటాం. సో మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్. సో ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ను అనౌన్స్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ వారు భారతదేశంలో భౌగోళిక సూచికలను అనౌన్స్ చేస్తారు అని అంట. మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ విల్ అనౌన్స్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్. సో 2022 సంవత్సరం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ద ఇయర్ 2021లో సో కేరళ రాష్ట్రానికి చెందిన ఐటమ్స్ కు మాక్సిమం జిఐ ట్యాక్స్ ను అలాట్ చేయడం జరిగింది. కేరళ, ఫర్ ద స్టేట్ ఆఫ్ కేరళ నుండి మనకు లభిస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా జిఐ ట్యాక్స్ ను అలాట్ చేయడం జరిగింది 2022 సంవత్సరంలో. సో 2022 సంవత్సరంలో కేరళ నుండి అత్యధికంగా 5 ఐటమ్స్ కు జిఐ ట్యాక్స్ ను అలాట్ చేశారు. 5 ఐటమ్స్ అని, ఆల్ టుగెదర్ 5 ఐటమ్స్ అని అంటాం. సో ఈ రోజు డేట్ లో మనం చూసినట్లయితే భారతదేశంలో కంప్లీట్ ఇండియాలో అరౌండ్ 432 ఐటమ్స్ కు జిఐ ట్యాక్స్ ను అలాట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 2003 సంవత్సరం నుండి ఒఫీషియల్ గా 1999 అయినప్పటికీ సో జిఐ ట్యాక్స్ ను ఒఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది, అలాట్ చేస్తుంది ఎప్పటి నుంచి అని అంటే 2003 అని అంటాం. సో 2003 నుండి 2022 వరకు మనం చూసినట్లయితే సో ఆల్మోస్ట్ అరౌండ్ 432 ఐటమ్స్ హావ్ బీన్ అలాటెడ్ జిఐ ట్యాక్స్ టిల్ డేట్. So last year, the movement document is last year, almost, right, Kerala, from the state of Kerala has received 5 GA tax for the year 2022. So ఈ రోజు డేట్ లో మనం చూసుకుంటే కర్ణాటక మొదటి స్థానం, జిఐ ట్యాక్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో చూసినట్లయితే సో కర్ణాటక ర్యాంక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్తాము. సో కర్ణాటక తర్వాత స్థానంలో మనం చూసినట్లయితే కర్ణాటక తర్వాత యూపీ, కేరళ, రైట్, మహారాష్ట్ర, తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు తర్వాత జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అన్నప్పుడు కర్ణాటక అని అంటాం. కర్ణాటక ర్యాంక్స్ నంబర్ 1 ఇన్ జిఐ ట్యాక్స్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అన్నప్పుడు కర్ణాటక అని అంటాం. అలాగే 2022 సంవత్సరంలో ఏ ఐటమ్స్ కి జిఐ ట్యాక్స్ ను అలాట్ చేశారు, అలాగే వాటి యొక్క విశిష్టత ఏంటి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటాం. సో వీటిలో ఫస్ట్ వన్ సోరాయ్ కోవర్ పెయింటింగ్స్ అని అంటాం. సో 2022 సంవత్సరంలో జిఐ ట్యాక్స్ అలాట్ చేసిన ఐటమ్స్ ఏవి అని అన్నప్పుడు సో మొదటగా సోరాయ్ కోవర్ పెయింటింగ్స్ అని, సోరాయ్ కోవర్ పెయింటింగ్స్. సో ఈ సొరాయ్ కోవర్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రంలో ఈ పెయింటింగ్స్ వేస్తారు, అలాగే ఈ పెయింటింగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, విశిష్టత ఏంటి అని అన్నప్పుడు సో ఈ పెయింటింగ్స్ ను జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతానికి చెందిన
జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతానికి చెందిన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు, ద ట్రైబల్ విమెన్, గిరిజన మహిళలు ఈ పెయింటింగ్స్ ను వేయడం జరుగుతుంది. సో ఈ పెయింటింగ్స్ ను వాళ్ళు ఎప్పుడు వేస్తారు అని అన్నప్పుడు, ఈ పెయింటింగ్స్ ను ఇంట్లో జరిగే శుభకార్యాలు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ కానివ్వండి, లేదా పండుగలు కానివ్వండి, ఫెస్టివల్స్ అని అంటాము, లేదా పంటలు చేతికి వచ్చిన తర్వాత హార్వెస్ట్ సీజన్ అని అంటాము. సో రైతు ఆనందంగా ఉన్నప్పుడు, పంటలు చేతికి వచ్చిన తర్వాత, సో హార్వెస్ట్ సీజన్ లో కానివ్వండి, లేదా ఇంట్లో జరిగే శుభకార్యాలు కానివ్వండి, లేదా పండుగల సమయంలో, సో ఈ గిరిజన మహిళలు ఈ పెయింటింగ్స్ ను వేయడం జరుగుతుంది. సో ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు, ఈ పెయింటింగ్స్ లో కేవలము సహజ రంగులను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఎటువంటి రసాయనాలు ఉపయోగించరు, కేవలము సహజ రంగులు మాత్రమే వీటిలో ఉపయోగిస్తారు. అలాగే ఈ పెయింటింగ్స్ కున్న మరొక స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు, వీటిని మ్యూరల్ ఆర్ట్ అని అంటారు, మ్యూరల్ కళ అని అంటారు, మ్యూరల్ ఆర్ట్ అని అంటాం. నా క్వశ్చన్ ఇస్ దట్ వాట్ యు మీన్ బై మ్యూరల్ ఆర్ట్ అని? మ్యూరల్ ఆర్ట్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక పెయింటింగ్ ను శాశ్వత నిర్మాణాలపై వేసినప్పుడు, శాశ్వత నిర్మాణాలపై వేసే పెయింటింగ్స్ ను, చిత్రకళను మ్యూరల్ ఆర్ట్ అని అంటారు. శాశ్వత నిర్మాణాలు, పర్మనెంట్ సర్ఫేసెస్ పైన. సో పర్మనెంట్ సర్ఫేసెస్ అంటే ఏంటి? ఇంటి గోడల పైన కావచ్చు, లేదా ఇంటి పైకప్పుపై కానివ్వండి, లేదా నేలపైన కానివ్వండి. సో ఇలా పర్మనెంట్ సర్ఫేస్ ఏవైతే ఉంటాయో వాటిపైన వేసే పెయింటింగ్స్ ని మ్యూరల్ ఆర్ట్ అని అంటారు. సో పేపర్ పైన వేయడం కానీ, క్లాత్ పైన వేసేవి మాత్రం కాదు, కేవలము శాశ్వత నిర్మాణాలపై వేసే వాటిని మాత్రమే మ్యూరల్ ఆర్ట్ అని అంటారు. సో ఈ మ్యూరల్ ఆర్ట్ లో కేవలము సహజ రంగులను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది, ఓన్లీ న్యాచురల్ పెయింటింగ్స్. అలాగే ఈ పెయింటింగ్స్ ఎప్పుడు వేస్తారు అని అన్నప్పుడు, శుభకార్యాలు, మ్యారేజెస్ లేదా ఫెస్టివల్ సీజన్ అని అంటాం. రైట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది Sorai cover paintings అని అంటాం. Sorai cover paintings is a traditional and ritualistic mural art, right? Traditional and ritualistic సాంప్రదాయక కళ అని అంటాం, సాంప్రదాయక కళ అని అంటున్నాము. సో మ్యూరల్ ఆర్ట్ అంటే ఏంటి? మ్యూరల్ ఆర్ట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ painted or applied directly on any particular wall. సో మన ఇంటి యొక్క శాశ్వత నిర్మాణాలు, గోడల పైన వేసే పెయింటింగ్స్ కావచ్చు, లేదా ఇంటి పైకప్పుపై వేసే పెయింటింగ్స్ కావచ్చు, లేదా ఇతర శాశ్వత నిర్మాణాలపై వేసే పెయింటింగ్స్ ని మనము మ్యూరల్ ఆర్ట్ అని అంటాము. It is being practiced by the local tribal women. సో గిరిజన మహిళలు ఈ పెయింటింగ్స్ వేస్తుంటారు. ఎప్పుడు వేస్తారు అని అన్నప్పుడు, లోకల్ హార్వెస్ట్ సీజన్ లో, లేదా మ్యారేజ్ సీజన్ లో, ఇంట్లో జరిగే పెళ్లిళ్ళు కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి, లేదా పంటలు చేతికి వచ్చిన టైంలో న్యాచురల్లీ అవైలబుల్ సాయిల్స్, కేవలము సహజ రంగులు మాత్రమే ఉపయోగిస్తారు. సో ఈ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారు అని అన్నప్పుడు, జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ ప్రాంతంలో ఈ పెయింటింగ్స్ ను వేయడం జరుగుతుంది. సో ఇవి మనము Sorai cover paintings, and these paintings are known as Sorai cover paintings అని అంటాం. సో ఈ పెయింటింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, పెయింటింగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది, ఓన్లీ ద కేస్ ఆఫ్ పికాక్ అని అంటాం. కేవలము అడవిలో కనిపించే జంతువులు మాత్రమే ఈ పెయింటింగ్ లో కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం, సో ఈ పెయింటింగ్ లో కూడా చూసినట్లయితే కేవలము అడవిలో కనిపించే జంతువులు మాత్రమే, only the animals which are living in the forest, right? So avi that may be the case of any particular thing. ఇక్కడ కనిపిస్తున్న ఏ జంతువు చూసినా కూడా ఇవన్నీ కూడా మనకు అడవిలో కనిపించే జంతువులు మాత్రమే.
సో ఈ సొరాయ్ కోవర్ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు గిరిజన మహిళలు రైట్ ఇంట్లో జరిగే శుభకార్యాలు శుభ సందర్భాల్లో మాత్రం ఈ పెయింటింగ్స్ ను శాశ్వత నిర్మాణాలపై సహజ రంగులు ఉపయోగించి ఈ పెయింటింగ్స్ ను వేయడం జరుగుతుంది. సో ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి అని అన్నప్పుడు హజారీబాగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్, హజారీబాగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ అని అంటాం. రైట్, సొరాయ్ కోవర్ పెయింటింగ్స్ తర్వాత మరొక ఐటమ్. సో 2022 సంవత్సరంలో జిఏ ట్యాగ్స్ అందుకున్న మరొక ఐటమ్ తేలియా రుమాల్ అని అంటాం. తేలియా రుమాల్. సో తేలియా రుమాల్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, రుమాల్ అంటే ఏంటి అని అన్నప్పుడు, సో రుమాల్ అని అన్నప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్ అని అంటాం. పెద్ద సైజులో ఉండే ఒక హ్యాండ్ కర్చీఫ్ అని అంటాం, బిగ్ సైజ్ హ్యాండ్ కర్చీఫ్ అని అంటాం. సో ఇది ఏ రాష్ట్రానికి చెందినది అని అన్నప్పుడు పోచంపల్లి, తెలంగాణలోని పోచంపల్లి అని అంటాం. తేలియా రుమాల్ పోచంపల్లి ఆఫ్ తెలంగాణ, పోచంపల్లి ఆఫ్ తెలంగాణ. సో ఈ తేలియా రుమాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ డన్ ఆన్ ఎ హ్యాండ్లూమ్ క్లాత్ అని అంటాం. సో మగ్గంపై నేసిన నూలు వస్త్రాలపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. మగ్గంపై వేసిన వాటిపైన హ్యాండ్లూమ్ మెషిన్స్ అని అంటాం. పవర్ లూమ్ కాదు, కేవలం హ్యాండ్లూమ్ పై. సో మగ్గంపై నేసిన నూలు వస్త్రాలపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ ని ఇక్కత్ ప్యాటర్న్ అని అంటారు, ఇక్కత్ ప్యాటర్న్. అలాగే ఈ దీనికి సంబంధించి మరొక విశిష్టత, మరొక స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ కేవలము 3 రంగులు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. సో తేలియా రుమాల్లో మనకు కేవలం 3 రంగులు మాత్రమే కనిపిస్తాయి. ఏవి అని అన్నప్పుడు ఎరుపు రంగు, రెడ్, బ్లాక్ నలుపు రంగు మరియు తెలుపు. రెడ్, బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ 3 colors. Red, black and white, only 3 colors are visible here. సో రెడ్, బ్లాక్ అండ్ వైట్ మినహాయించి ఇక్కడ మనకు మరొక కలర్ అనేది కనిపించదు. అదేవిధంగా ఈ రెడ్, బ్లాక్ అండ్ వైట్ ఈ 3 కూడా సహజ రంగులు మాత్రమే. ఓన్లీ న్యాచురల్ కలర్స్ అని అంటాం, సహజ రంగులు మాత్రమే. సో ఏ విధంగా అయితే సొరాయ్ కోవర్ పెయింటింగ్స్ లో న్యాచురల్ కలర్ యూజ్ చేస్తారో అదే విధంగా తేలియా రుమాల్ తయారీలో కూడా కేవలము న్యాచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. రెడ్, బ్లాక్ అండ్ వైట్. అలాగే మగ్గంపై నేసిన నూలు వస్త్రంపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ ఏది అని అన్నప్పుడు ఇక్కత్ ప్యాటర్న్ అని అంటాం. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇక్కత్ ప్యాటర్న్ లో అనేక కలర్స్ యూజ్ చేస్తున్నాం, డిఫరెంట్ కలర్స్ ఆర్ యూజ్డ్. కానీ జిఐ ట్యాగ్ దేనికి అవైలబుల్ ఉంది అని అన్నప్పుడు కేవలము రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ యూజ్ చేస్తున్న వాటికి మాత్రమే జిఐ ట్యాగ్ అనేది అలాట్ చేయడం జరిగింది. మిగతా కలర్స్ యూజ్ చేస్తున్న వాటికి జిఐ ట్యాగ్ అనేది అలాట్ చేయబడలేదు అని అంటాం. రైట్. సో ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ తేలియా రుమాల్. సో తేలియా రుమాల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్యాటర్న్ లో మనకు కేవలం 3 కలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ప్యాటర్న్ లో కావచ్చు, సెకండ్ ప్యాటర్న్ లో కానివ్వండి, థర్డ్ ప్యాటర్న్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ రెడ్, బ్లాక్ అండ్ వైట్, ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఈ ప్యాటర్న్ లో యూజ్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ ఏమంటామని అన్నప్పుడు దీన్ని మనము ఇక్కత్ ప్యాటర్న్ అని అంటాం. దీన్ని మనము ఇక్కత్ ప్యాటర్న్ అని అంటాం. So Tailia Rumal cloth involves intricate handmade work with cotton loom. Right? Maggam by nesina nolu vastralu, displaying a variety of designs with only 3 colors. 3 colors heavy, red, black and white. It is an art of ikat tradition using natural vegetable dyes. సహజ రంగులను మాత్రమే ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడ కూడా రసాయనాలు కానివ్వండి, కృత్రిమ రంగులు కానివ్వండి ఎక్కడ కూడా ఉపయోగించరు. ఇకత్ ఈజ్ ఎ డైయింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ప్యాటర్న్ టెక్స్టైల్స్ అని అంటాం. దెన్ ద నెక్స్ట్ వన్. సో 2022 సంవత్సరంలో జిఐ ట్యాగ్ అలాట్ చేయబడిన మరొక ఐటమ్.
సో జిఐ ట్యాక్స్ ని ఎవరు అలాట్ చేస్తారు అని అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. సో మరొక ఐటమ్ ఏది అని అన్నప్పుడు చాక్ హావ్ అని అంటాం. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ చాక్ హావ్? చాక్ హావ్ అంటే ఏంటి? సో చాక్ హావ్ మొదటగా మణిపూర్ రాష్ట్రానికి చెందింది. ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ మణిపూర్ అని అంటాం. సో ఎప్పుడైతే తేలియా రుమాల్ అని అంటున్నామో పోచంపల్లి తెలంగాణ అని అన్నాం. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం సురాయ్ కోవర్ పెయింటింగ్స్ అని అన్నామో జార్ఖండ్ ఆఫ్ హజారీబాగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ అని అన్నాం. సో అదేవిధంగా చాక్ హావ్ అని అన్నప్పుడు మణిపూర్ రాష్ట్రానికి చెందింది. కానీ చాక్ హావ్ అంటే ఏంటి? చాక్ హావ్ అని అన్నప్పుడు బ్లాక్ కలర్డ్ రైస్ అని అంటాం. నలుపు రంగులో ఉండే బియ్యము, బ్లాక్ రైస్. సో సాధారణంగా మనము దైనిక జీవితంలో డే టు డే లైఫ్ లో బ్రౌన్ రైస్ విన్నాం, చాలా మంది బ్రౌన్ రైస్ ఉపయోగించారు. అట్ ద సేమ్ టైం బ్రౌన్ రైస్ తర్వాత మిల్లెట్స్ కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. సో కారణం ఏంటి అని అన్నప్పుడు వెయిట్ లాస్ కొరకు చాలా మంది బ్రౌన్ రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి ఉపయోగించారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అన్నప్పుడు బ్లాక్ కలర్డ్ రైస్ అని అంటాం, నలుపు రంగులో ఉండే బియ్యము అని అంటాం. సో ఈ బియ్యం యొక్క ఈ బ్లాక్ కలర్డ్ రైస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు, ఈ బ్లాక్ కలర్డ్ రైస్ స్పెషాలిటీ ఏంటి అన్నప్పుడు ఇట్ ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఆర్ లెస్, ఫైబర్ కంటెంట్ ఈస్ వెరీ మచ్ హై. అట్ ద సేమ్ టైమ్ సో మణిపూర్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మణిపూర్ రాష్ట్రంలో నలుపు రంగులో ఉండే ఈ బియ్యమును కేవలము శుభకార్యాలు, రైట్, మ్యారేజెస్ అని అంటాము, లేదా ఫెస్టివల్స్, కేవలం ఈ సందర్భాల్లో మాత్రమే, ఓన్లీ డ్యూరింగ్ మ్యారేజెస్ అండ్ ఫెస్టివల్స్ టైంలో పాయసంగా దీన్ని వండడం జరుగుతుంది. దే సర్వ్ ఇట్ యాజ్ ఖీర్ అని అంటాం. పాయసం తయారీలో మాత్రమే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నలుపు రంగులో ఉండే ఈ బియ్యము ఉడకడానికి పట్టే టైం దాదాపుగా 45 నిమిషాల టైం పడు, ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 45 minutes అని అంటాం. ఇట్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్, రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చాక్ హావ్ అని అంటాం. So what is chaak haw? It is a scented glutinous rice which has been in cultivation in Manipur over centuries. కొన్ని వందల సంవత్సరాల నుండి నలుపు రంగులో ఉండే బియ్యమును మణిపూర్ రాష్ట్రంలో పండిస్తున్నారు. అలాగే దీనికి స్పెషల్ స్మెల్ అనేది ఉంటుంది, స్పెషల్ అరోమా అని అంటున్నాం. సో అరోమా అంటే ఏంటి అంటే ఒక ప్లెజెంట్ స్మెల్ అని అంటాం. సో ఏ విధంగా అయితే మనం బాస్మతి రైస్ వండేటప్పుడు స్పెషల్గా ఒక డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుందో, అదే విధంగా చాక్ హావ్ని వండుతున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది అని అంటాం. The rice is black in color and it takes around 40 to 45 minutes. సో ఈ బియ్యం ఉడకడానికి పట్టే టైం 40 నుండి 45 నిమిషాలు పడుతుంది. అదేవిధంగా ఇట్ ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బియ్యంను కేవలము శుభకార్యాల టైంలో చూసినట్లయితే పాయసంగా దీన్ని వండడం జరుగుతుంది. రైట్, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ బ్లాక్ కలర్డ్ రైస్ అని అంటాం. నలుపు